సో మీరు ఎప్పుడు కూడా మీకు వచ్చే ఏదైతే మీరు రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళో ఇవన్నీ అసలు ఏం పట్టించుకునేవాళ్ళు అమ్మేనా మొత్తం అన్నీ అమ్మ. అలాగే నాకు కూడా 2 ఇంట్లో అద్దెకి వచ్చినట్టు చేసి వెళ్ళింది. మీకు ఎప్పుడు ఇబ్బంది ఏం కలగలేదు? ఇబ్బంది ఏం కలగలేదు. అందరికీ పెళ్లి చేసి వాళ్ళని సపరేట్గా పంపించింది. మా అత్తగారు అందరినీ ఒకే కుటుంబంగా చూసిన వల్లనే ఆ అమ్మాయికి ఖర్చులు ఎక్కువ అయిపోయింది. ఒకేలాగా ఉండదు కదా. అవును. సడన్గా రాజకుమారి థియేటర్ అనేది ఆ అమ్మాయి హీరోయిన్లో ఫస్ట్ కట్టింది ఆ అమ్మాయిని. తర్వాత మన తెలుగులో జయప్రద గారు కట్టారు. జయప్రద అని మా అమ్మ చెప్తుంది. స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ కట్టింది సావిత్రి గారే ఇంట్లో. అదంతా మా అమ్మ చెప్తుంది. అంత గొప్ప బతికేవాళ్ళం. అది కొందరు ఫ్యామిలీ వన్న పోయారు, చూస్తున్నాం కదా. జాగ్రత్త పడగలేకుండా మా అమ్మ లాస్ట్ వరకు పెళ్ళి చేయాలి నా మంచి సంబంధాలు కూడా వచ్చాయి. అప్పుడు 80s మంచి పిక్చర్లు చేస్తున్నాను. ఇంకో 3 అన్నయ్యలు ఉన్నారు. నాకు ఇల్లు ఇంక కొంచెం వర్మలో ఏదైనా ఇల్లు కొని పెట్టాలని అమ్మకి. అది మా సొంత వాళ్ళకి ఇచ్చేసాం. మంచి వాళ్ళు ఎక్కడికడో చూసారు, కుదరలేదు. అప్పుడు షాపుకి వెళ్తే 5 వెళ్ళాం, 4 మా అక్కలు వెళ్తే వాళ్ళు చెప్పారు మా అబ్బాయి మంచి కలర్గా ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, మీ అమ్మాయిలు ఎవరైనా మా అబ్బాయికి ఇవ్వండి, శశికుమార్ లాగా ఉంటారు, హిందీ ఆర్టిస్ట్ లాగా. అంటే అమ్మ చెప్పింది అందరికీ పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి ఇప్పుడు ఇంకా 2 years 3 years అవుతుంది. అంటే అప్పుడు మా అమ్మ చెప్పింది మా సొంత వాళ్ళు ఉన్నారు, ఈ అమ్మాయికి ఉన్న బాగానే ఉంది, మీరు చూడండి అని ఆ అమ్మాయికి ఇచ్చాం. వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పుకుంటారు అంత మంచి సంబంధాలు మాకు ఇచ్చారు అని. శ్రీప్రియ అమ్మ కూడా అడుగుతుంది, అమ్మ మా అమ్మాయి కూడా చెప్పండి ఎవరైనా ఉంటే అని. అదేదో క్లిక్గా వచ్చిందమ్మా, బయటకు వెళ్ళడం చూడటం అలా జరిగింది. వీళ్ళకని అది అప్పుడు రాసి పెట్టి ట్రై చేయకుండానే జరిగిపోయింది. అందుకని ఇప్పుడు ఈ మంది రావు కూడా చెప్పారు. ఎట్లా చెప్పారంటే జ్యోతి గారికి అన్ని 8 గ్రౌండ్స్ ఉన్నాయండి, ఖర్చులు పెట్టేస్తారు వాళ్ళు, జాగ్రత్త పడాలి వాళ్ళు. ఆయన ఏం చెప్పారంటే జయమాలినికి అన్నదమ్ములు ఉన్నారు, అందరూ కొంచెం దాచిపెట్టి జాగ్రత్తగా పడ్డారు కాబట్టి ఆ అమ్మాయి కొంచెం బాగుంది ఇప్పుడు అన్నారు ఆయన. జ్యోతి గారు అలా మా అమ్మాయి సింపుల్ లైఫే, ఒక కారే ఉంటుంది అంబాసిడర్. మా అక్క ఎవరైనా వస్తే ఆటోలో కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ వచ్చి నడిచి వస్తారు. అంటే ఆమె లాస్ట్ స్టేజ్లో బాగానే ఉన్నారా? ఆమె ఎవరమ్మా? అన్న జ్యోతి గారు బాగానే ఉన్నారు కదా. బాగానే ఉన్నారు, కానీ ఇది వచ్చింది ఆవిడకి తెలియట్లేదు. షూటింగ్ అనిపోతే రెడీ అయిపోతుంది అమ్మాయి. ఇప్పుడు నేను 10 గంటలకు వచ్చాను కదా, ఆ రోజులో ఉన్న ఆర్టిస్టులు అందరూ అట్లాగే. అది ఫీవర్ వచ్చింది, ఏదో మాత్ర వేసుకోవటం సరదాగా జరిగిపోయింది. అప్పుడు దాకా బాగానే హెల్తీగా ఉండింది. నాకు ఈ నడిగే సౌత్ ఇండియన్ సినిమా దానికంతా అన్నీ వచ్చింది. క్రికెట్ కమాండ్ ఇవ్వమన్నారు, నా క్రికెట్ గురించి ఏమీ రాదు, ఏమీ వెళ్ళిపోయింది ధైర్యంగా. అక్క ఏంటంటే అక్క క్రికెట్ గురించి నాకు అంటే ఇంట్రెస్ట్ లేదు, తెలీదు కూడా. అంటే ఏదో చెప్పేస్తాను అంటే ఈ అమ్మాయి కమెంట్లో వాళ్ళందరూ ఆడుతున్నారు, సూర్యగిరియా విశాల్ గారు అందరూ ఈ అమ్మాయిని ఏదో అడుగుతున్నారు. అయ్యో నాకు భయం, ఏం అడుగుతారో ఏం చెప్పాలో అంటే సూర్య గారే గెలుస్తారు అని అమ్మాయి ఏదో చెప్పింది. 6 కొడతారు చూడండి అలే. నా దగ్గర జయమాలి గారు మేమంటారు అని, నేను ఆల్రౌండర్ అండి అన్నాను. ఆల్రౌండర్ అంటే మా అబ్బాయి అయ్యో అదే మంచి పద్యం, అదేంట్రా నా నోట్లో అది వచ్చేసింది ఆల్రౌండర్ అండి అని. అది ఒక్కటే చాలు. అలా నా జీవితం అలా వెళ్ళింది. అలా సిగ్గుపడే అమ్మాయి, మాట్లాడలేని అమ్మాయి, అలా వీళ్ళతో యాక్ట్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీలాంటి ఎంతోమంది నన్ను అడిగి వాళ్ళందరికీ ఇవ్వలేదు, వాళ్ళందరూ నన్ను క్షమించాలి. నాకు గర్వం ఏమీ లేదు, సిగ్గు మాట్లాడను సొంత వాళ్ళతోటే. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ధైర్యంగా. ఆ రోజు చెప్పారు కృష్ణ గారు ఎలా అంటే ఇవ్వండి మూంజు కూడా కడగలేదు, కాఫీ తాగాను అంతే. అలా స్టడీ అయిపోయాను. మన అబ్బాయికి ఒక పెళ్ళంటే ఎవరున్నారు అక్కడ పెద్దవాళ్ళు ఆశీర్వాదం చేయడానికి? వాళ్ళని నమ్ముకున్నాము, సరే వీళ్ళు పోయారు వీళ్ళు ఉన్నారంటే పంచభూతాలు లాంటి వాళ్ళు వెళ్ళిపోయింది, ఒక షాకే. మనకి ఇలానే ఉంటే అభిమానులు, ప్రజలకి అది కష్టం, కుటుంబానికి. మహేష్ బాబు గారు పాపం లూజ్ అవ్వాలి, టైట్గా ఉన్నారు, ఏడకూడదు, అట్లా కూర్చున్నారు, పాపం ఉంది. బాలయ్య బాబు వచ్చి నవ్వించారు ఆయన్ని, వచ్చి. కానీ మహేష్కి చాలా లాస్, ఎందుకంటే ఈ బిగినింగ్లో జనవరిలో రమేష్ వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, సెప్టెంబర్లో అమ్మగారు చనిపోయారు ఇందిరా గారు, ఇప్పుడు నాన్నగారు.
ఒకే సంవత్సరం ముగ్గురిని దగ్గర వాళ్ళని కోల్పోయాడు. కొంచెం కొంచెంగా ఆయన కోలుకొని రావాలి. మీరంతా మీడియాలో ఉన్నారు, అభిమానులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, కాబట్టి ఆయన ఈ మూలంగా చెప్పుకుంటాను. చాలా పిక్చర్లు ఇంకా ఆయన చెయ్యాలి. నేను కూడా ఇక్కడి నుంచి చూస్తున్నాను కాబట్టి ఆయన ఫ్యాను, బన్నీ ఫ్యాను, ఆయన ఫ్యాను. బన్నీ కూడా మంచి డాన్స్ ఎంత బాగా చేస్తున్నారు. అందరూ వచ్చేవాళ్ళు. నేను సురేఖ గారిని కూడా అప్పుడప్పుడు తలుచుకుంటాను. ఇక్కడ ఒక గుడి ఉంది, శివగుడి. ఈ రావు కాలంలో మన అరవింద్ గారు భార్య, మన మెగాస్టార్ చిరంజీవి గారు భార్య, వాళ్ళందరూ ఈ పిల్లలు ఇంతంతా ఉంటారు. అప్పుడు ఆడుకునేవాళ్ళు. అప్పుడు నన్ను చూస్తారు, నేను హీరోగా ఉన్నారే మాట్లాడతారా, వాళ్ళు నన్ను ఇలా చూస్తారు, ఈ అమ్మాయి మాట్లాడుతుందా, ఇదే. తర్వాత దీపం పెట్టేసి వెళ్ళేస్తాం. ఓకే. అప్పుడు ఇంట్లో వెళ్ళి చెప్తారంట, ఇలా జయమాలి గుడికి వచ్చింది, అంత సెక్సీగా యాడ్ చేసి జయమాలి గుడికి వచ్చింది అని ఆశ్చర్యంగా అప్పుడు మాట్లాడుకునేవారు. అంటే అల్లు రామలింగ చాలా మాట్లాడతారంట. ఆమె షూటింగ్కి ఇదికి వేరు పక్కన ఉన్నారు కదా, ఈ పని మనుషులు అక్కడ పోతారు, అమ్మాయికి అది వేరండి, పూజలు పునస్కారాలు, అన్నదమ్ములతో మాట్లాడటం, చెల్లెలతో ఆడుకుంటాం, ఇలా చెప్పేవాళ్ళం వాళ్ళందరూ. అలాగే మహేష్ బాబు గారు ఇంకా చాలా చాలా మంచి పిక్చర్లు చేయాలి, దీని నుంచి కోలుకుని రావాలి సార్, మీరందరూ ఉన్నారు సరే, మేము కూడా తప్పకుండా అబ్బాయికి పెళ్ళి అంటే వస్తే అందరినీ అక్కడ వచ్చి నాన్నగారికి బదులు ఆయన రావాలి, ఫ్రీగా ఉంటే. ఎప్పుడు చేయబోతున్నారు? లేదు, అలా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు చదువుతున్నాడు అమెరికాలో, ఓకే, ఎంఎస్. సరే, నేను అప్పుడు అనుకుంటాను, హరి హరి హరి. అందుకని నేను అప్పుడు అనుకున్నాను, మనం త్వరలోనే మనం వెళ్ళి కృష్ణ గారిని ఏదైనా చూసేసి, మన సంతోష్ అవార్డు గారి ఉంటుంది కదా, పిలిస్తే టైం ఉంటే వెళ్ళి అందరినీ ఒకసారి చూడాలని. మన రామకృష్ణ గీతాంజలి దగ్గర కూడా చెప్పారు, జయ నువ్వు రాజమండ్రి హైదరాబాద్ వస్తే హోటల్ వద్దు, నా ఇంట్లోనే దిగాలి అనేవారు. మోహన్ రావు గారు కూడా పిలిచారు, వాళ్ళ కూతురు మంచు మంచు లక్ష్మి, ఆ అమ్మాయి కూడా, ఆంటీ మీరు రావాలి, మీ డ్యాన్స్ అంతే నాకు చాలా ఇష్టం, వచ్చి భోజనం చేయాలి అని. నాన్నగారేమో కాఫీ టీవీ అన్నారు, ఇప్పుడు వెళ్తే గొడవ పెడతారు, మీరు కాఫీ అన్నారు, మీ కూతురు ఏమో భోజనం చేయడానికి రండి, షో చేస్తున్నారు కదా, దాంట్లో పార్టిసిపేట్ చేయమంటున్నారేమో. ఇప్పుడు నాకు కొంచెం పని ఉందండి, ఇప్పుడు నుంచి చార్జ్ చేస్తేనే అబ్బాయి గురించి చూడడం కానీ, పెళ్లి చూపులు ఇవన్నీ ఉన్నాయి, తర్వాత ఇల్లు కట్టాలి, టైం ఉంటే తప్పకుండా వస్తాను అన్నిటికీ. ఓకే. మీడియా కూడా ఇస్తే నేను ఇస్తాను. అవును, మీకు ఇప్పుడు ఏం రావట్లేదా మా సినిమాలో చేయండి అని ఎవరు అడగట్లేదా? మేము వచ్చిందండి, వచ్చింది, మీరే వద్దనుకున్నారు. డ్రామాలు కూడా అడిగారు, మన ఖుష్బు గారు డైరెక్టర్ సుందర్ సి ఉన్నారు కదా, ఆయన కూడా అడిగారు ఇలా మీరు చెయ్యండి అని. నేను చెప్పాను, ఆయన సీరియల్ అని నందిని చూస్తున్నాను, నేను ఫ్యాను, ఖుష్బు గారు నాకు అంతగతే కదా, ఒక ఫ్యాను, మంచిగా చేస్తాను, నేను వచ్చేటప్పుడు చేస్తాను, ఇప్పుడు ఆ ఐడియా లేదండి, నా బాధ్యత బాబు చదివి జాబ్ తీసుకొని పెళ్ళి చేసేస్తే తర్వాత. బాబు కూడా చెప్పాడు, ఈ వయసులో జాలీగా కలుసుకో, రాజశ్రీ గారు లతా గారిని ఎవరైనా పిలిస్తే నువ్వు వెళ్ళు. మలేష కూడా వాడే పంపించాడు, రేపు నేను బయట ఊరికి మళ్ళీ పెళ్లి చేసుకున్నో జాబ్ గురించి వెళ్తే నువ్వు నన్ను వదిలి ఉండవు, అది కష్టపడతావు, ఇప్పటిలే ప్రజల్లో కలిసిపో, అందరినీ మీట్ అవ్వు, పాత వాళ్ళని అందరినీ, అంతేగాని కష్టపడద్దు అంటున్నారు కాబట్టి నేను ఆపాను. తెలుగు